హలో గైస్, అందరికీ నా వాయిస్ వినపడుతుందండి. ప్లీజ్ కన్ఫర్మ్ చేయాలి ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో మరి ఈరోజు టాపిక్లో మనం కన్సైన్మెంట్ ప్రాసెస్ గురించి ఫుల్ డిస్కషన్ చేద్దాము. సో నిన్న మనం కన్సైన్మెంట్స్ ప్రాసెస్ సంబంధించిన ఓవరాల్ ఐడియా అయితే ఇచ్చాను. ఓకే, సో కన్సైన్మెంట్ మనకి ఎన్ని టైప్స్ ఉన్నవి ఏంటివి అనే దాని గురించి. సో మరి ఈరోజు సెషన్లో కన్సైన్మెంట్ ప్రాసెస్ సంబంధించి ఇన్ డీటెయిల్గా సో డిస్కస్ చేద్దాము. అట్ ది సేమ్ టైం సిస్టంలో మనం నేర్చుకుందాము. అలాగే అలాగే మనకి కన్సైన్మెంట్ సంబంధించి మనకి వచ్చే ఎర్రర్స్ని కూడా మనం సాల్వ్ చేద్దాం. ఓకే, సో కాబట్టి బేసిక్గా మరి కొన్ని ఎర్రర్స్ వస్తూ ఉంటాయి ఈ ప్రాసెస్లో. సో ఎందుకంటే మనకి స్టాండర్డ్ అక్కడ ఐటమ్ కేటగిరీ, డాక్యుమెంట్ టైప్స్ వాటిలో మారుస్తూ ఉన్నారు స్టూడెంట్స్ కొంతమంది. సో అప్పుడు మార్చినప్పుడు ఏంటంటే దాంట్లో కామన్గా ఎర్రర్స్ వస్తాయి. ఐటమ్ కేటగిరీలో ఫీల్డ్స్, డాక్యుమెంట్ టైప్లో ఫీల్డ్స్. సో అవి మార్చినప్పుడు ఏంటంటే మనకి ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో కాబట్టి అవి మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, సో మీకు ఒకసారి నేను కన్సైన్మెంట్ ప్రాసెస్ సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా ఒకసారి మీతో నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో మనకి కన్సైన్మెంట్ అంటే ఏంటండి, ఏం చెప్పుకున్నాం నిన్న, ఎవరు చెప్తారు? సో కన్సైన్మెంట్ అంటే ఏంటి, ఎవరు చెప్తారండి? సూపర్. మనకి నిన్నటి క్లాస్లో మనం కన్సైన్మెంట్ అంటే ఏంటి అనేది చెప్పుకున్నాము. కన్సైన్మెంట్ అంటే కంపెనీ ఉంటుంది కదా, కస్టమర్ లొకేషన్లో గూడ్స్ అనేది పెడుతుంది. అది కన్సైన్మెంట్ స్టాక్ అంటారు. అంటే ఆ కస్టమర్ లొకేషన్లో గూడ్స్ పెట్టినంత మాత్రాన కస్టమర్ ఓనర్ కాదు. ఓకే, కంపెనీయే ఓనరు. సో ఆ కస్టమర్ ఏం చేస్తాడంటే ఎప్పుడైతే ఆ గూడ్స్ని ఆ కన్సైన్మెంట్ స్టాక్ నుంచి తీసుకొని వాడుకుంటాడో, సో ఆ గూడ్స్ ఎంతైతే వాడుకుంటాడో దానికి కంపెనీ బిల్ చేస్తుంది, దానికి వాడు పేమెంట్ చేస్తాడు. సో దానికి మాత్రమే ఓనర్ అవుతాడు. అంటే ఇక్కడ సింపుల్గా మాట్లాడితే కస్టమర్ లొకేషన్లో గూడ్స్ ఉన్నంత మాత్రాన కస్టమర్ అనేవాడు ఓనర్ కాదు. ఓకేనా? సో దాన్నే మనం కన్సైన్మెంట్ స్టాక్ అంటారనమాట. అంటే కంపెనీ స్టిల్ ఓనర్షిప్ ఉంటుంది, కస్టమర్ దగ్గర ఉన్నప్పటికీ కూడా కంపెనీకి స్టిల్ ఓనర్షిప్ ఉంటుంది. సో కన్సైన్మెంట్ మనం చెప్పుకునేటప్పుడు మనం బేసిక్గా ఎన్ని టైప్స్ ఉంటాయండి? టైప్స్ ఆఫ్ కన్సైన్మెంట్ ప్రాసెస్ ఎస్ఏపిలో మనం ఏం చెప్పుకున్నామండి? కన్సైన్మెంట్ ఫిల్అప్. కన్సైన్మెంట్ ఫిల్అప్ అంటే ఏంటి? కస్టమర్ లొకేషన్లో గూడ్స్ పెడుతున్నాం, మనం కన్సైన్మెంట్ స్టాక్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో అందుకే ఇక్కడ బిల్లింగ్ అనేది ఉండదన్నమాట. ఓకేనా? సో అలాగే కన్సైన్మెంట్ ఇష్యూ అంటే మనం ఏదైతే స్టాక్ అనేది కన్సైన్మెంట్ స్టాక్ అనేది కస్టమర్ లొకేషన్లో పెట్టామో ఆ స్టాక్లో నుంచి కస్టమర్ అనేవాడు యూస్ చేసుకుంటాడు. సో అంటే ఏంటి, మనం ఆ స్టాక్లో నుంచి గూడ్స్ అనేది యూస్ చేసుకుంటాడు, దానికి వాడు బిల్ చేస్తాడు కంపల్సరీగా. అంటే బిల్ చేస్తే పేమెంట్ చేస్తాడు కంపల్సరీగా. దాన్నే మనం కన్సైన్మెంట్ ఇష్యూ అంటారు. అంటే కన్సైన్మెంట్ ఇష్యూలో బిల్లింగ్ ఉంటుంది. సో అలాగే మనకి కన్సైన్మెంట్ రిటర్న్, వాడికి మనం కస్టమర్ ఏంటంటే మన దగ్గర నుంచి ఒక 100 క్వాంటిటీ వాడు స్టాక్లో వాడి దగ్గర పెట్టాం ప్రెమిసెస్లో. సో అందులో నుంచి వాడు ఒక 50 క్వాంటిటీ వాడుకున్నాడు అనుకో. సో అందులో తీసుకున్నాడు అనుకో, 50 క్వాంటిటీలో ఒక 5 క్వాంటిటీస్ బాగాలేదు. బాగాపోతే ఏం చేస్తాడండి, వాడు రిటర్న్ చేసేస్తాడు గూడ్స్ అనేవి. సో డ్యామేజ్ కండిషన్లో ఉంటే గూడ్స్ అనేది రిటర్న్ చేస్తాడనమాట. సో కన్సైన్మెంట్ రిటర్న్ అంటారు దాన్ని. కన్సైన్మెంట్ పికప్ అంటే కంపెనీ పిక్స్ అప్ అన్సోల్డ్ స్టాక్ ఫ్రమ్ ది కస్టమర్. ఏదైతే వాడు మనకి అమ్మేసిన తర్వాత 50 క్వాంటిటీ వాడికి ఇచ్చేసిన తర్వాత అందులో 10 రిటర్న్ చేస్తాడు, బాగానే ఉంది. మరి 50 క్వాంటిటీ ఉంది కదా, ఆ 50 క్వాంటిటీ వాడు మనకి కంపెనీకి రిటర్న్ చేస్తాడు. ఆ రిటర్న్ చేయడాన్ని మనం ఏం చెప్తామండి? కన్సైన్మెంట్ పికప్ అంటారు దాన్ని, కన్సైన్మెంట్ పికప్. ఓకేనా? సో ఇది కాన్సెప్ట్ మనకి ఇక్కడ. సో కన్సైన్మెంట్ పికప్ అంటారు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక బిజినెస్ సినారియో కూడా నిన్న క్లాస్లో మనం చెప్పడం జరిగింది. ఒక కంపెనీ ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ సెల్లింగ్ ప్యాకేజ్డ్ స్నాక్స్ అనమాట. కస్టమర్ వచ్చేటప్పటికి రిలయన్స్ రీటైల్, బిగ్ రిటైలర్ అనమాట. సో ఇప్పుడు ఏబీసీ కంపెనీ ఏదైతే ఉందో 100 స్నాక్ బాక్సెస్ని ఈ రిలయన్స్కి ఇచ్చింది. సో రిలయన్స్కి ఇచ్చింది అంటే కన్సైన్మెంట్ ఫిల్అప్ అనమాట. సో ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాత ఈ 100 స్టాక్స్లో నుంచి 60 బాక్సెస్ అనేవి వాడుకుంది అనమాట. అంటే కన్సైన్మెంట్ స్టాక్లో తీసుకుంది.
ఓకే. సో, మనకి అక్కడ ఏమవుతదంటే కన్సైన్‌మెంట్ ఇష్యూ అంటారు దాన్ని. 60 స్టాక్ అనేది. అందులో 10 బాక్సెస్ ఏమైతే ఉన్నాయో అవి రిటర్న్ చేసేసారు. ఎందుకంటే అది ఎక్స్‌పైర్ అయిపోయిన గూడ్స్‌ని ఇచ్చారంట రిటర్న్ చేశారు. సో, మరి రెస్ట్ ఆఫ్ ది స్టాక్ మనం ఏదైతే ఉందో సో, దాన్ని మనం సో, ఇక్కడ దాన్నేంటంటే 30 బాక్సెస్ అనేది రిటర్న్ చేసారు. దాని 30 బాక్సెస్ ఏదైతే ఉందో అది మనకి మనం పిక్ చేసుకున్నాం. అంటే వాడు గూడ్స్ అనేది రిమైనింగ్ పంపించేస్తే మనం అది పిక్ చేసుకున్నామనమాట. సో, ఇది ఒక కంపెనీ రిక్వైర్మెంట్ ఇలా ఉంటది. ఓకే. సో, అలాగే మనకి దీంట్లో యూజ్ చేసేయి మనం VA01, VL01 ఇవే టీ కోడ్స్ మనం యూజ్ చేస్తాము. ఈ డాక్యుమెంట్ టైప్స్ కూడా మనకి ఉపయోగపడతాయి. కేబీ డాక్యుమెంట్ ఏమో కన్సైన్‌మెంట్ ఫిల్‌అప్‌కి, కేఈ ఏమో కన్సైన్‌మెంట్ ఇష్యూకి, కన్సైన్‌మెంట్ రిటర్న్ ఏమో కేఆర్, అలాగే కన్సైన్‌మెంట్ పికప్ ఏమో కేఏ అనమాట. ఓకేనా? సో, ఈ డాక్యుమెంట్ టైప్స్ ఇందులో ఉండే మనకి ఐటెమ్ కేటగిరీస్ ఆ? చెప్పలేదు ఎవరు మరి నాకు. ఓకే. చూడండి ఇప్పుడు. సి గైస్, ఇప్పుడు చూడండి ఒక రిక్వైర్మెంట్ ఇక్కడ అందరికీ కనబడుతుంది కదా. సో, టైప్స్ ఆఫ్ కన్సైన్‌మెంట్ ప్రాసెస్‌లో మనకి కన్సైన్‌మెంట్ ఫిల్‌అప్ సెండ్స్ గూడ్స్ టు ద కస్టమర్ సైట్ అనమాట. ఇక్కడ బిల్లింగ్ ఏమి ఉండదు. అంటే కస్టమర్ లొకేషన్ గూడ్స్ అని పంపించారు. ఓకేనా? కన్సైన్‌మెంట్ ఇష్యూలో మనకి బిల్లింగ్ అనేది ఉంటుంది. ఓకే. కన్సైన్‌మెంట్ రిటర్న్ అంటే ఏంటి, కస్టమర్ మనకి రిటర్న్ చేస్తున్నాడా, సో అన్యూజ్డ్ గూడ్స్ ఏదైతే రిటర్న్ చేస్తున్నాడు. కన్సైన్‌మెంట్ పికప్ అంటే అన్సోల్డ్ స్టాక్ ఏమైతే ఉందో అది కూడా మనం పిక్ చేసుకుంటున్నాం మనం. సో ఇది ఓవరాల్గా మనకి ప్రాసెస్ అనమాట. ఓకే. సో ఇక్కడ మనకి బిజినెస్ సినారియో చూసినట్లయితే కంపెనీ ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్, కస్టమర్ ఏమో రిలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ 100 స్నాక్స్ కస్టమర్కి పంపించింది. సో ఇది కన్సైన్‌మెంట్ ఫిల్అప్ అనమాట. సో ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాత రిలయన్స్ సెల్స్ ఏంటి 60 బాక్సెస్ టు కన్జ్యూమర్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే కన్సైన్‌మెంట్ ఇష్యూ అంటారు దీన్ని. ఓకే. సో అలాగే 10 బాక్సెస్ రిటర్న్ ఎందుకు ఎక్స్పైరీ ఉన్నాయి, అందుకే రిటర్న్ చేస్తారు. ఓకే. గూడ్స్ డ్యామేజ్ కండిషన్. రిమైనింగ్ 30 బాక్సెస్ ఆర్ నాట్ నీడెడ్ టు ఎనీమోర్. ఇంకా అది వాళ్ళకి అవసరం లేదు కాబట్టి దాన్ని మనం పికప్ చేసుకుంటున్నాం. సో ఇది మనకి ప్రాసెస్ అనమాట. అంటే ఏంటి, సో కంపెనీ అన్న తర్వాత కస్టమర్ లొకేషన్కి గూడ్స్ అనేది పంపిస్తుంది. అయినంత మాత్రాన కస్టమర్ దానికి ఓనర్ కాదు. సో గూడ్స్ పంపిస్తుంది కాబట్టి అది కన్సైన్మెంట్ స్టాక్ కింద ఉంటుంది. అది కన్సైన్మెంట్ ఫిలప్. ఓకే. సో ఆ గూడ్స్లో నుంచి వాడు ఎంతైతే వాడుకుంటాడో, ఒక 100 గూడ్స్ పంపించింది అనుకో, సో అందులో నుంచి వాడు ఎంతైతే వాడుకుంటాడో అది కన్సైన్మెంట్ ఇష్యూ. దానికి బిల్ చేస్తుంది కంపెనీ, వాడు పేమెంట్ చేయాలి. సో అందులో ఆ గూడ్స్ మిగతా రెస్ట్ ఆఫ్ ది గూడ్స్ ఏమైతే ఉంటే అందులో ఒక 5 గూడ్స్ డ్యామేజ్డ్ కండిషన్లో ఉన్నాయనుకో, సో కస్టమర్ రిటర్న్ చేసేస్తాడు. సో డ్యామేజ్డ్ కండిషన్లో ఉన్నాయి కాబట్టి అది రిటర్న్ చేస్తున్నాడు కాబట్టి కస్టమర్ కన్సైన్మెంట్ రిటర్న్ అంటాం. సో ఇక్కడ ఆల్రెడీ ఇంకా ఎంతైతే వాడుకోవాలో అంత వాడుకున్నాడు కాబట్టి ఇంకా అయిపోయింది, ఇంకా మనం అమ్మటం అయిపోయింది. ఇంకా ఈ 30 బాక్సెస్ ఏమైతే ఉన్నాయో అవి కంపెనీ తీసేసుకుంటుంది అనమాట. దాన్ని కన్సైన్మెంట్ పికప్ అంటారు అనమాట. సో ఇది బిజినెస్ ప్రాసెస్. మరి ఇందులో మనకి దానికి ఏమి బిల్లింగ్ ఉండదు. ఓన్లీ నో బిల్లింగ్ అంటే. సో ఇక్కడ అన్సోల్డ్ కదా ఇది, అమ్మితేనే బిల్లింగ్ కదా, అమ్మనప్పుడు బిల్లింగ్ ఎందుకు? ఓకేనా. సో అమ్మనప్పుడు బిల్లింగ్ ఉండదు, అమ్మితేనే బిల్లింగ్ అనమాట. సో బిల్లింగ్ ఎక్కడుంది మనకి, కన్సైన్మెంట్ ఫిల్అప్లో బిల్లింగ్ ఉంది. సారీ, దీంట్లో నో బిల్లింగ్, దీంట్లో బిల్లింగ్ ఉంది. అలాగే ఇందులో కూడా బిల్లింగ్ ఉంది, రిటర్న్ చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు రిటర్న్ చేస్తున్నాడు అంటే వాడికి ఇచ్చాము, అందులో నుంచి వాడు రిటర్న్ చేస్తున్నాడు అనుకో, అప్పుడు బిల్లింగ్ ఉంటుంది. అర్థమైందా నీకు? సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ మనకి లైవ్ ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే, సో ఇది మనం లైవ్ ఎగ్జాంపుల్స్ అంటే ఇది లైవ్ ఎగ్జాంపుల్స్. సో మనకి డాక్యుమెంట్ టైప్స్ చూడండి ఒకసారి. కన్సైన్మెంట్ ఫిల్అప్ డాక్యుమెంట్ టైప్ ఏంటండి, కేబీ. డెలివరీ ఎల్ఎఫ్. సో కన్సైన్మెంట్ ఇష్యూ కేఈ. సారీ, కన్సైన్మెంట్ పికప్ కేఏ. ఈ డాక్యుమెంట్ టైప్స్ మనకి ఇంపార్టెంట్ కన్సైన్మెంట్ ప్రాసెస్లో. ఓకేనా. ఇక్కడ ఇచ్చాను చూడండి, డాక్యుమెంట్ టైప్స్ ఐటమ్ కేటగిరీస్ రెండు ఇచ్చాను చూడండి. సో డాక్యుమెంట్ టైప్స్ ఐటమ్ కేటగిరీస్ రెండు ఇచ్చాను చూడండి.
సో కన్సైన్మెంట్ ఫిలప్ ఏదైతే ఉందో ఐటమ్ కేటగిరీ కేబిఎన్, కన్సైన్మెంట్ ఇష్యూ ఏదైతే ఉందో కేఈఎన్, అలాగే కన్సైన్మెంట్ రిటర్న్ ఏదైతే ఉందో కేఆర్ఎన్, డాక్యుమెంట్ ఇదేంటిది మనకి ఐటమ్ కేటగిరీస్. ఓకే, అలాగే కన్సైన్మెంట్ పికప్ ఏదైతే ఉందో కేఏఎన్ అనమాట. సో ఇవి మనకి డాక్యుమెంట్ టైప్స్. హలో, ఓకే మేడం, చిన్న కరెంట్ ప్రాబ్లం వచ్చింది, పవర్ ఫెయిల్యూర్ అయింది. ఒక్క నిమిషం అండి, మళ్ళీ నేను స్క్రీన్ రీషేర్ చేస్తాను. సో మీకు స్క్రీన్ షేర్ అయిందా? లేదు సార్, అవ్వలేదు. చిన్న పవర్ ఫెయిల్యూర్ వచ్చింది, ఒక్క నిమిషం. ఓకే, సో ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది కదా, ప్రాబ్లం లేకుండా. ఓకే, సో ఇక్కడ చూడండి. సో మనకి డాక్యుమెంట్ టైప్స్, ఐటమ్ కేటగిరీస్ ఏమైతే ఉన్నాయో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. ఓకేనా? సో డాక్యుమెంట్ టైప్స్, ఐటమ్ కేటగిరీస్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అలాగే మీకు మూమెంట్ టైప్స్ కూడా ఇంపార్టెంట్. సో మూమెంట్ టైప్స్ మనకి ఇక్కడ మూమెంట్ టైప్స్ ఇచ్చారు చూడండి, ఇక్కడ మూమెంట్ టైప్స్. సో కన్సైన్మెంట్ ఫిల్అప్కి మూమెంట్ టైప్ ఏంటండి? కనపడుతుందా స్క్రీను? కన్సైన్మెంట్ ఫిల్అప్ మూమెంట్ టైప్ ఏంటండి? 631. కన్సైన్మెంట్ ఇష్యూకి మూమెంట్ టైప్ ఏంటి? 6. ఇక్కడ కన్సైన్మెంట్ ఇష్యూకి ఇక్కడ 633 అండి. ఓకే, చిన్న చిన్న అమెండ్మెంట్స్ ఉన్నాయి. సో కన్సైన్మెంట్ రిటర్న్కి 634 అనమాట. ఓకే, సో కన్సైన్మెంట్ రిటర్న్కి 634, పికప్కి వచ్చేటప్పటికి 632. సో ఈ మూమెంట్ టైప్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఈ మూమెంట్ టైప్స్ మెటీరియల్స్ జరుగుతున్నాయి కాబట్టి మూమెంట్ టైప్స్ చాలా ఇంపార్టెంట్. ఈ మూమెంట్ టైప్స్ కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు. ఈ ఐటమ్ కేటగిరీస్ అడుగుతారు, ఈ డాక్యుమెంట్ టైప్స్ అడుగుతారు. సో కాబట్టి ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ మొత్తం అన్నీ కూడా మీకు ఇంపార్టెంటే. సో కంపల్సరీగా మనకి ఇంటర్వ్యూలో మూమెంట్ టైప్స్ అడుగుతారు. ఓకే, దీంట్లో మనం బేసిక్గా మనం చేసేది ఏముందండి, ఇందులో ఎండ్ యూజరే చేసుకుంటాడు అన్నీ కూడా. సో ఈ సేల్స్ ఆర్డర్ క్రియేషను, ఓకేనా, ఈ సేల్స్ ఆర్డర్ క్రియేషను, సో ఈ డెలివరీ చేయటము, పీజీఏ చేయటము, బిల్లింగ్ చేయటం అన్నీ ఎండ్ యూజర్ చేసుకొని మనం యూనిట్ టెస్టింగ్ చేస్తాం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఉంటే. వీటిలన్నిటికీ డాక్యుమెంట్ టైప్లు క్రియేట్ చేస్తాం. ఒకవేళ కస్టమైజ్డ్ డాక్యుమెంట్ టైప్స్ క్రియేట్ చేయమంటే కాపీ చేసుకొని ఒక కస్టమైజ్డ్ డాక్యుమెంట్ టైప్స్ క్రియేట్ చేసుకుంటాం. అలాగే మరి ఈ డాక్యుమెంట్ టైప్స్కి ఐటమ్ కేటగిరీస్ క్రియేట్ చేసుకుంటాం మళ్ళీ కస్టమైజ్డ్. సో స్టాండర్డ్ నుంచి కాపీ చేసుకుని ఐటమ్ కేటగిరీస్ క్రియేట్ చేసుకుంటాం, స్టాండర్డ్ నుంచి కాపీ చేసుకుని స్కెడ్యూల్ లైన్స్ క్రియేట్ చేసుకుంటాం. సో ఈ ఐటమ్ కేటగిరీస్, స్కెడ్యూల్ లైన్స్, అలాగే డాక్యుమెంట్ టైప్స్ మూడు కూడా కాపీ చేసుకొని తర్వాత V4లో ఉన్నాయి కదా ఐటమ్ కేటగిరీ, డాక్యుమెంట్ టైప్ అసైన్మెంట్, అలాగే స్కెడ్యూల్ లైన్స్, అలాగే ఐటమ్ కేటగిరీ 2 అసైన్మెంట్, సో V5. సో ఈ ఏరియాలో మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. సో ఈ ఏరియాలో మనం కాన్ఫిగరేషన్ చేస్తే మనకి సో అప్పుడు మనకి సో డాక్యుమెంట్ టైప్స్ కాన్ఫిగరేషన్ అయిపోతుంది అనమాట. మళ్ళీ వీటిలన్నిటికి నెంబర్ రేంజ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ సేల్స్ డాక్యుమెంట్స్ అన్నిటికీ వన్స్ మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి, ఈ డాక్యుమెంట్ టైప్స్ అన్నిటికీ కూడా నెంబర్ రేంజ్ కాన్ఫిగరేషన్ తీసుకోవాలి. సో అందులో ఇంటర్నల్ నెంబర్ రేంజ్, ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ ఉంటాయి.
సో ఈ నంబర్ రేంజ్ కాన్ఫిగరేషను, ఐటమ్ కేటగిరీ కాన్ఫిగరేషను, షెడ్యూల్ లైన్స్ కాన్ఫిగరేషను, ఓకే, అలాగే డాక్యుమెంట్ టైప్స్ కాన్ఫిగరేషను, ఇవన్నీ మీరే చేస్తారు. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు ఆ తర్వాత మీరు యూనిట్ టెస్టింగ్ చేస్తారు. యూనిట్ టెస్టింగ్ అంటే ఇప్పుడు ఏమైతే మనం పోస్ట్ చేస్తున్నాం, సేల్స్ ఆర్డర్ క్రియేషన్, డెలివరీ, అవన్నీ కూడా యూనిట్ టెస్ట్ చేస్తారు. ఒకవేళ మీరు సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉంటే ఏం చేయాలి అంటే సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉండి ఇష్యూస్ని ట్యాకిల్ చేయాలి. ఎస్ఏపి ఎండ్ యూజర్కి వచ్చే ఇష్యూస్ ఏమైతే ఉంటాయో సో అవి మనం ట్యాకిల్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మనకి ఎర్రర్ బేస్ మీద మనం పని చేస్తామండి. ఎర్రర్స్ మీద మనం పని చేస్తూ ఉంటాం. ఓకే, సో ఒకసారి నేను ఎస్ఏపి స్క్రీన్ అనేది ఓపెన్ చేశాను. సో అది మీకు విజిబుల్లో లేదు చెప్పండి. ఎస్ఏపి స్క్రీన్ విజిబుల్ అండి. ఎస్ సార్. ఓకే, సో ఎటువంటి ప్రాబ్లం ఉంటే వెంటనే చెప్పాలి. ఎందుకంటే సార్ నాకు కరెంట్ పోయింది, నేను మొబైల్ నెట్వర్క్తో జాయిన్ అయ్యాను. ఒకసారి ఎర్రర్స్ ఏమైనా వెంటనే ప్రాబ్లం ఉంటే వెంటనే ఇంటిమేట్ చేయండి. ఓకే, సో అలాగే మనకి ఇక్కడ రికార్డ్ అవుతుంది కాబట్టి, స్క్రీన్ రికార్డ్ అవుతుంది కాబట్టి ఎర్రర్స్ వచ్చినా ఏమైనా ప్రాబ్లం వచ్చినా రికార్డింగ్ వీడియోలో మీకు ప్రాబ్లం ఉండదు. ఓకే, సో మరి ఈరోజు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఒక మెటీరియల్ క్రియేట్ చేసుకుందాం. ఒక కన్సైన్మెంట్ మెటీరియల్ ఒక క్రియేట్ చేసుకోండి ఫ్రెష్గా. నిన్న మొత్తం ఒక ఓవర్వ్యూ ఇచ్చాను. సో మనకి మెటీరియల్స్ ఇండస్ట్రీ సెక్టార్ మీకు మెటీరియల్ తీసుకొని ఫినిష్ ప్రోడక్ట్ ఒక మెటీరియల్ క్రియేట్ చేయండి. సిహెచ్ఎఫ్ఐ అయితే మెటీరియల్ టైప్ తీసుకోండి, అదైతే మీకు సింప్లిఫై అవుతుంది. సిహెచ్ఎఫ్ఐ ఏమైంది, తీసేసారా ఏంటి? సిహెచ్ఎఫ్ఐ మెటీరియల్ ఉండాలి కదా మనది, డిలీట్ చేస్తారా? ఓకే, డిలీట్ చేసినట్టున్నారు. ఒకసారి మెటీరియల్ టైప్ చూసుకుందాం మనం. MM60లోకి వెళ్ళి కొన్ని మెటీరియల్స్ తీసుకుందాం మనం. సో నిన్న ఒక మెటీరియల్ తీసుకున్నాను. రీసెంట్గా కావాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు క్లిక్ చేసుకుంటే రీసెంట్ వచ్చేస్తుంది. సో దీనికి మెటీరియల్ టైపు ఎత్తుకండి. సిహెచ్ఎఫ్ఐ మెటీరియల్ టైపు. ఓకే, దీనికి సిహెచ్ఎఫ్ఐ ఉంది మెటీరియల్ టైపు. మరి ఇందులో మెటీరియల్ టైప్ ఎవరో తీసేసినట్టున్నారు, సిహెచ్ఎఫ్ఐ మరి ఇక్కడ కనబడతలేదు మనకి. ఇదిగోండి ఇక్కడ ఉందిలే. ఓకే, సో మెటీరియల్ టైపు ఇండస్ట్రీ సెక్టార్ తీసుకోండి, ఎంటర్ కొట్టండి. బేసిక్ టైపు సేల్స్ ఆర్గనైజేషను, సో పర్చేసింగ్ ఎంఆర్పి, సో అలాగే అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆర్గనైజేషన్ లెవెల్లో ఈ డేటా అంతా ఇచ్చేసేయండి. ఓకే చేయండి. అండ్ ఇది కన్సైన్మెంట్ మెటీరియల్ క్రియేట్ చేయండి. సో బేసిక్ మెజర్మెంట్ యూనిట్ కేజీ, మెటీరియల్ గ్రూపు, సో రెస్పెక్టివ్ గ్రూప్ ఇవ్వాలి ఇక్కడ. సో ఇప్పుడు మనం ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టండి ఈఏఎన్. సో ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ తర్వాత మనకి డివిజన్ ఇచ్చేయండి. సో ట్యాక్స్, ఒకవేళ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడం ట్యాక్స్ ఇవ్వండి. సో ఎంటర్ కొట్టండి. సో మెటీరియల్ గ్రూపు, అకౌంట్ అసైన్మెంట్ గ్రూపు, ఇది నార్మల్ ఐటమ్, ఇది ఐటమ్ కేటగిరీ నార్మల్ ఐటమ్. సో నెక్స్ట్ ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సో ట్రాన్స్పోర్ట్ గ్రూప్ ఇది మిస్ అయితే మీకు ఏంటంటే ఎర్రర్స్ వస్తాయి. షిప్పింగ్ పాయింట్ సంబంధించిన ఎర్రర్స్ వస్తాయి. షిప్పింగ్ పాయింట్ సంబంధించిన ఎర్రర్స్ ఇవి మిస్ అయితే షిప్పింగ్ పాయింట్ ఎర్రర్స్ వస్తాయి. సో ఇది మీరు డైలీ రిక్వైర్మెంట్ కాకుండా మెటీరియల్ ప్లానింగ్ అండ్ నో చెక్ అని పెట్టుకోండి. సో ఎంటర్. సో తర్వాత మీరు ఎంటర్ చేయండి. ఎంటర్. పర్చేసింగ్ గ్రూప్ తీసుకోండి. ఓకే, తర్వాత ఎంటర్ కొట్టండి. సో ఎంఆర్పి టైప్ వచ్చేటప్పటికి నో ప్లానింగ్.
సో ఎంటర్ కొట్టండి. వాల్యుయేషన్ క్లాస్ తీసుకోండి. మెటీరియల్ ఇద్దరు యాక్టివేట్ అయిందో లేదు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎంటర్ కొట్టి సేవ్ చేయండి. ఓకేనా? సో ఇక్కడితో మనకి కన్సైన్మెంట్ మెటీరియల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు కన్సైన్మెంట్ మెటీరియల్తో మనం స్టాక్ ఉండాలి కాబట్టి స్టాక్ కూడా క్రియేట్ చేసుకుందాం మనం. సో ఇది మీకు చార్ట్లో పెడుతున్నాను. సో తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే సో మీగోలోకి వెళ్ళి స్టాక్ క్రియేట్ చేసుకోండి. సో మూమెంట్ టైపు 521 మూమెంట్ టైప్ తీసుకోండి. సో ఇక్కడ మనం గూడ్స్ రిసిప్ట్ అదర్స్ అని చెప్పి తీసుకోండి. ఓకే, అలాగే మెటీరియల్ తీసుకోండి ఇక్కడ. సో ఎంటర్ కొట్టండి. ఇది కన్సైన్మెంట్ మెటీరియల్ ఒక 500 క్వాంటిటీ క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. సో ఎంటర్ కొట్టండి. వేర్ ప్లాంట్ మంది ఏంటిదండి? CHAB. స్టోరేజ్ లొకేషన్ BAN1. సో ఈ డీటెయిల్స్ ఇచ్చేసి మనం చెక్ చేసి పోస్ట్ చేయండి. స్టాక్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, స్టాక్ చెక్కింగ్ ఎక్కడ చేస్తారండి? MMBE. సో MMBEలోకి వెళ్ళి మనం స్టాక్ చెక్ చేసుకోండి. సో మనకి 500 స్టాక్ అనేది చూపిస్తుంది. ఓకే, ఈ 500 స్టాక్లో నుంచి మనం ఒక 100 స్టాక్ కస్టమర్కి పంపిద్దాం, ఫిల్అప్ చేద్దాం. కస్టమర్కి ఫిల్అప్ చేయాలి. సో మనకి కస్టమర్ సంబంధించి మనం స్టాక్ని పంపించాలంటే డాక్యుమెంట్ టైప్ ఏంటండి? ఎక్కడికి వెళ్ళాలి? డాక్యుమెంట్ టైప్ కాన్ఫిగరేషన్ మనకి వివో V8. డాక్యుమెంట్ టైప్ ఏంటి? కన్సైన్మెంట్ ఫిల్అప్. ఎవరు చెప్తారు? ఇక్కడ ఇచ్చాను చూడండి డాక్యుమెంట్ టైప్స్. కన్సైన్మెంట్ ఫిల్అప్ అంటే డాక్యుమెంట్ టైప్ ఏంటి? KB. సో మన డాక్యుమెంట్ టైపు KB స్టాండర్డ్. ఇది స్టాండర్డ్ డాక్యుమెంట్స్. మనం కస్టమైజ్డ్ క్రియేట్ చేయాలి, సేవ్ చేసుకొని పేర్లు మార్చుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కన్సైన్మెంట్ డాక్యుమెంట్ టైప్లో మనకి చూడండి ఇక్కడ సేల్స్ ఆర్డరు. సో డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్ కూడా ఇక్కడ లింక్ అయి ఉంది. సో ఇక కిందకు వచ్చేసి డెలివరీ ఉంది. ఓకే, డెలివరీ ఉంది. ఇమీడియట్ డెలివరీ కావాలంటే ఇమీడియట్ డెలివరీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో బిల్లింగ్, ఇక్కడ బిల్లింగ్ ఏమీ లేదు కాబట్టి కన్సైన్మెంట్ ఫిల్అప్కి బిల్లింగ్ అనేది లేదు కాబట్టి అకౌంటింగ్ డాక్యుమెంట్ ఉండదు. ఓకే, సో బిల్లింగ్ ఏమీ లేదు ఎందుకంటే స్టాక్ పంపిస్తున్నాం అంతే, బిల్లింగ్ చేయట్లేదు మనం. సో కాబట్టి డాక్యుమెంట్ టైప్ వచ్చేటప్పుడు KB డాక్యుమెంటు. ఓకే, నిన్న మనం దీనికి సంబంధించి కాన్ఫిగరేషన్స్ కూడా చేసాము. ఒక ఐడియా, నిన్నటి క్లాస్ కూడా ఒక ఐడియా ఇచ్చాం నిన్న. సో ఇప్పుడు మనకి డాక్యుమెంట్ టైప్ అయిపోయింది. తర్వాత ఐటమ్ కేటగిరీ ఏంటండి? ఐటమ్ కేటగిరీ ఇక్కడ మనకి ఐటమ్ కేటగిరీ లిస్ట్ కూడా ఇచ్చాను. సో మనకి డాక్యుమెంట్ టైప్ లిస్ట్ ఇచ్చాను. ఐటమ్ కేటగిరీ అన్ని ఎంట్రీలు అడుగుతారు. KBN. సో ఐటమ్ కేటగిరీ టీ కోడ్ ఏంటండి? కాన్ఫిగరేషన్ వివో V7. ఐటమ్ కేటగిరీ ఏంటండి ఇక్కడ? KBN అంటే ఏంటి? కన్సైన్మెంట్ ఫిల్అప్. సో కన్సైన్మెంట్ ఫిల్అప్ ఇక్కడ KBN అని చెప్పి కనబడుతుంది చూసారా? సో ఇది కన్సైన్మెంట్ ఫిల్అప్ సంబంధించిన మనకి ఐటమ్ కేటగిరీ. సో మనకి ఇక్కడ బిల్లింగ్ కావాలనుకుంటే మరి సో చూడండి ఇక్కడ, సో బిల్లింగ్ అని చెప్పి కనబడుతుందా? సో ఇక్కడ మనకి బిల్లింగ్ అని చెప్పి కనబడుతుంది. సో బిల్లింగ్ అనేది ఉంది ఇక్కడ. బిల్లింగ్ రిలవెన్స్ అని చెప్పి ఉంది. ప్రైజింగ్ అని ఉంది ఇక్కడ. ఒకవేళ మనం సో ప్రైజింగ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలంటే ప్రైజింగ్ అంటే ఏంటి? స్టాక్తో పాటు ప్రైస్ ఏదన్నా పంపించాలి, ఫ్రైట్ ఛార్జెస్ అలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవాలంటే ప్రైస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ స్పెషల్ స్టాక్ K అని ఉంది. K అంటే మనకి సప్లయర్ కన్సైన్మెంట్ అని అర్థం. ఇది మనం ఏం చేద్దామంటే బిల్లింగ్ రిలవెన్స్ J అని ఉంది. సో J అంటే రిలవెంట్ ఫర్ ఓన్లీ డెలివరీస్ అవుతాయి అని. మనం ఏం చేద్దామంటే సో ఇవన్నీ కూడా మీరు బ్లాంక్ పెట్టేసుకోండి.
ఓకే. సో, ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి మేడం. స్క్రీన్ షాట్ తీయండి ఒకసారి. స్క్రీన్ షాట్ తీసి చార్ట్‌లో పెట్టండి ఒకసారి. సో, ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి ఒకసారి ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకొని చార్ట్‌లో పెట్టండి. సో, కే అండ్ జే ఉంది. కేబీఎన్‌కి స్క్రీన్ షాట్ తీసి చార్ట్‌లో పెట్టండి ఎవరైనా. సో, తర్వాత కే అండ్ జే గుర్తుపెట్టుకోండి, లేకపోతే తీసేస్తున్నా ఇది కంప్లీట్‌గా. ఓకే. సో, బిల్లింగ్ ఏమీ లేదు. సో, ప్రైసింగ్ ఎక్స్. ఓకే. సేవ్ చేస్తున్నా. సో, ఇది మనకి ఇది ఐటమ్ కేటగిరీ అనమాట. సో, ఐటమ్ కేటగిరీ ఇది. సో, ఆ తర్వాత మనం స్కెడ్యూల్ లైన్, దీనికి స్కెడ్యూల్ కేటగిరీ ఏంటో చూద్దాం. ఇది చూసే ముందు ఫస్ట్ మనకి వివో V4లో నెక్స్ట్ ఏంటి, వివో V4లోకి వెళ్ళి సో, మన డాక్యుమెంట్ టైప్ కేబీకి ఓకే, మనకి కేబీ డాక్యుమెంట్ టైప్కి ఐటమ్ కేటగిరీ గ్రూప్ నార్మల్ కేబిఎన్. సో, మెటల్ మాస్టర్లో కూడా ఇదే ఉంది. సో, కేబిఎన్ ఈ డాక్యుమెంట్ టైప్తో కాన్ఫిగరేషన్ లేకపోతే ఓకే మనకి ఎర్రర్స్ వస్తాయి. ఓకే. సో, నెక్స్ట్ మనకి వివో V5. సో, వివో V5లోకి వెళ్తే మనకి అసైన్ స్కెడ్యూల్ లైన్స్ కేటగిరీస్. సో, మన ఐటమ్ కేటగిరీ వచ్చేటప్పటికి ఏంటిదండి, కేబిఎన్. సో, కేబిఎన్తో లింక్ అయిన స్కెడ్యూల్ అయిన ఐటమ్ కేటగిరీ ఇక్కడ స్టాండర్డ్ E1 అనమాట. కేబిఎన్తో లింక్ అయిన స్కెడ్యూల్ అయిన కేటగిరీ సో E1 అనమాట. సో, ఇది మనకి ఇప్పుడు చేసినప్పుడు మనకి సో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు మనకి E1 అనేది ఫామ్ అవుతుంది. ఒకసారి చూద్దాం మనం. సో, అలాగే వివో V6లో ఒకసారి వెళ్తే మనం సో E1 మీద క్లిక్ చేసి ఇక్కడ స్టాక్ ట్రాన్స్ఫర్ కన్సైన్మెంట్ అని చెప్పి ఇక్కడ కనబడుతుంది మనకి. సో, మూమెంట్ టైప్ మనకి 631 అని చెప్పాను. సో, మనకి ఇక్కడ మూమెంట్ టైప్స్ ఫిల్అప్కి 631. సో, మూమెంట్ టైప్ అనేది స్కెడ్యూల్ లైన్స్లో మూమెంట్ టైప్ ఉంటుంది అనమాట. స్కెడ్యూల్ లైన్స్లో మూమెంట్ టైప్ ఉంటుంది. ఓకే. స్కెడ్యూల్ లైన్స్లో మూమెంట్ టైప్ అనేది మనకి కంపల్సరీగా ఇక్కడ ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఏదైతే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్తో మనం ఒక ఆల్రెడీ స్టాక్ ఉంది కాబట్టి మనం సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేద్దాం. సో, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం డాక్యుమెంట్ టైప్ సంబంధించిన కాన్ఫిగరేషన్ చేసి ఉండాలి. మనం ఆల్రెడీ నిన్న క్లాస్లో చేసాము. కేబీ డాక్యుమెంట్తో మన ఆర్గనైజేషన్ యూనిట్స్ రిలవెన్స్ ఏదైతే ఉందో ఈ కాన్ఫిగరేషన్ నేను ఆల్రెడీ చేయటం జరిగింది. ఓకే. సో, ఎంటర్ కొట్టండి. సో, ఇక్కడ మనం సోల్డ్ టు పార్టీ డీటెయిల్స్ తీసుకుంటున్నాం మనం ఎప్పటిలాగే. సో, ఇక్కడ కస్టమర్ రిఫరెన్స్ డేటు. సో, అలాగే ఇక్కడ మనకి పేమెంట్ టర్మ్స్, సో ఇన్కో టర్మ్స్, సో ఆ లొకేషన్, మెటీరియల్. సో, ఏదైతే కొత్త మెటీరియల్ నేను క్రియేట్ చేశానో అది ఇక్కడ మనకి డాక్యుమెంట్ టైప్ ఇవ్వగానే ఆటోమేటిక్గా కన్సైన్మెంట్ ఫిల్అప్ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాం చెప్పేస్తుంది నీకు సిస్టము. సో, మనకి కస్టమర్ లొకేషన్లో ఒక 100 గూడ్స్ని పెట్టాలనుకుంటున్నాం మనం. సో, మన ప్లాంట్ వచ్చేటప్పటికి CHAB ప్లాంట్. సో, అమౌంట్ వచ్చేటప్పటికి మనకి ఆటోమేటిక్గా వచ్చుద్ది ఎంటర్ కొడితే. సో, ఎందుకంటే మనం కండిషన్ రికార్డ్స్లో మెయింటైన్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది అనమాట. సో, ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ఇక్కడ నిన్న కూడా మనకి ఎర్రర్ వచ్చింది. మ్యాండటరీ కండిషన్ PR00 అని చెప్పి వచ్చింది. సో, ఇక్కడ మనం PR కండిషన్ ఒక 1000 ఎంత ఇద్దాం మనం. సో, మనకి అమౌంట్ కూడా ఇచ్చాం మనం. సో, దీనికి మనం రికార్డ్స్ అయితే ఏం మెయింటైన్ చేయాలి, కండిషన్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తే సో కంపల్సరీగా ఇక్కడ ప్రైస్ ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది. మనం కండిషన్ రికార్డ్స్ ఏం మెయింటైన్ చేయాలి VK11లో మరి మాన్యువల్గా మనం ఇవ్వాల్సి వచ్చింది అనమాట. ఓకేనా. సో, ఒకసారి మరి ఎర్రర్స్ ఏమైనా చెక్ చేద్దాం మనం. సో, మరి అలాగే ఒకసారి దీనికి డాక్యుమెంట్ టైప్కి
సో ఐటమ్ కేటగిరీ కేబిఎన్ అనమాట. సో ఈ ఐటమ్ కేటగిరీ మీద క్లిక్ చేస్తే మనకి షెడ్యూల్ లైన్స్లోకి వెళ్ళిపోతాం మనం. సో షెడ్యూల్ లైన్స్లో మనకి ఆర్డర్ క్వాంటిటీ కూడా కన్ఫర్మ్ అయింది. సో మనకి షెడ్యూల్ లైన్ కేటగిరీ సో E0 అని చెప్పి రికమెండ్ చేస్తుంది. సో E0 వచ్చేటప్పటికి మనకి స్టాక్ ట్రాన్స్ఫర్స్ సంబంధించింది ఇది. సో ఇప్పుడు సో అలాగే మనకి ఇక్కడ ఒకసారి బ్యాక్ వచ్చేస్తే మనకి సో ఇది మనకి సేల్స్ ఆర్డర్ సంబంధించింది. ఓకే, ఇది మనకి సేల్స్ ఆర్డర్ సంబంధించింది. ఒకసారి ప్రొక్యూర్మెంట్లో మనం చూసుకున్నట్లయితే సో ఈ డీటెయిల్స్ అన్నీ ప్లాంటు, సో మెటీరియల్ అవైలబిలిటీ, డేటు, షెడ్యూల్ కేటగిరీ, రిక్వైర్మెంట్ అన్నీ కనబడుతున్నాయి చూడండి ఇక్కడ. ఓకే, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను నేను. సో నా స్క్రీన్ అందరికీ విజిబులే కదా, ఏ ప్రాబ్లం లేదు కదా? విజిబుల్ సార్. సో మనకి ఇక్కడతో అయిపోయింది. సో నెక్స్ట్ మనం చేయాల్సింది VL01N. సో VL01N. సో ఒకసారి మనం ఒకసారి ఏం చేయండి, MMBEలో ఒకసారి స్టాక్ చెక్ చేద్దాము. సో ఇక్కడ స్టాక్ అయితే ఉన్నట్టుగా ఉంది. మనం గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు స్టాక్ ఏమవుతుందంటే ఇక్కడ ఇష్యూ అవుతుంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే VL01Nలోకి వెళ్ళాలి. సో ఇవన్నీ క్లోజ్ చేద్దాం, అన్నెసెసరీ అన్నీ యాడ్ అయినాయి ఇక్కడ. సో VL01లోకి వెళ్ళి మనం షిప్పింగ్ పాయింట్ ఇచ్చేసేయండి. సో ఎంటర్ కొట్టండి. పిక్డ్ క్వాంటిటీ, స్టోరేజ్ లొకేషన్. ఓకే, సో ఇది మనకి పిక్డ్ క్వాంటిటీ తర్వాత పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేయండి. సో డెలివరీ హ్యాస్ నాట్ బిన్ పిక్డ్ కంప్లీట్లీ అని ఉంది. సో ఇక్కడ 100 క్వాంటిటీ పిక్ చేస్తున్నట్టు చేసుకోండి. పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేయండి. సో పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేస్తే మనకి ఏమవ్వాలంటే ఇక్కడ సో మెటీరియల్ డాక్యుమెంట్ క్రియేటెడ్ అని వచ్చింది కదా, పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేస్తే మనకి ఏమవ్వాలంటే కన్సైన్మెంట్ స్టాక్లోకి వెళ్ళాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి MMBEలోకి వెళ్ళి చెక్ చేయండి. ఇలా కన్సైన్మెంట్, కస్టమర్ కన్సైన్మెంట్ అని చెప్పి రావాలి. ఇందులో నుంచి మనం గూడ్స్ ఇష్యూ చేస్తాం. సో మన దగ్గర స్టాక్ మొత్తం 400 ఉన్నాయి. సో అందులో కస్టమర్కి ఫిలప్ చేసింది 100 గూడ్స్ అనమాట. ఇలా రావాలి. సో ఇలా రావాలి మీకు కస్టమర్ కన్సైన్మెంట్ అని చెప్పి రావాలన్నమాట. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి నువ్వు బిల్లింగ్ చేద్దామని చెప్పి ట్రై చేస్తే సో నీకు బిల్లింగ్ అనేది అవ్వదు. ఓకే, సో దీనికి అసలు బిల్లింగే అనేది లేదనమాట. కాబట్టి చేసిన వేస్టే అనమాట. ఓకే, సో కాబట్టి బిల్లింగ్ రిలవెన్సే లేదు. ఎందుకంటే సేల్స్ ఆర్డర్లో మనకి సో దీనికి అసలు బిల్లింగ్ సంబంధించిన డీటెయిల్సే మనం ఇవ్వలేదు అసలు. సో ఈవెన్ డెలివరీ డాక్యుమెంట్ తీసుకొని చేసినా సరే మనకి బిల్లింగ్ అనేది చూపించదు అనమాట. సో ఇక్కడ మనకి డాక్యుమెంట్ టైపు LF. ఓకే, LF డెలివరీ ఉంది డాక్యుమెంట్ టైప్, కానీ సో మనకి ఎక్కడ కూడా బిల్లింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంబంధించి మనకి లేదు. అలాగే సో మన ఐటమ్ కేటగిరీ కూడా ఏం చెప్తుంది, చూడండి. సో ఐటమ్ కేటగిరీలో ప్రైజింగ్ మనం సేల్స్ ఆర్డర్ సంబంధించి ఇచ్చాము.
బిల్లింగ్ రిలవెన్స్ ఏ అని పెడితే సో బిల్లింగ్ రిలవెన్స్ ఉండేది, కానీ ఇక్కడ బిల్లింగ్ రిలవెన్స్ ఏ అని తీసుకోం కదా మనం. సో ఇది మీరు ఇట్లా మార్చుకోండి, మీకు ఎర్రర్స్ అవి రాకుండా ఉంటాయి. సో సో ఇది మనం చేయాల్సిన ఫస్ట్ పని. ఓకేనా. సో ఫస్ట్ పని ఇది, దీన్నే కన్సైన్మెంట్ ఫిలప్ అంటాం. ఒకసారి మనకి VF01లోకి వెళ్ళి సో ఇక్కడ డెలివరీ డాక్యుమెంట్ తీసుకొని ఎంటర్ కొట్టిన సో మనకి ఇక్కడ ఏం చెప్తుంది అంటే మీకు సో లాగ్లోకి వెళ్తే డాక్యుమెంట్ ఈజ్ నాట్ రిలవెంట్ ఫర్ బిల్లింగ్. సో ఇది బిల్లింగ్ డాక్యుమెంట్ కాదని చెప్తుంది. ఓకే. సో ఇది బిల్లింగ్ డాక్యుమెంట్ అనేది లేదనమాట. సో కాబట్టి కన్సైన్మెంట్ ఫిల్అప్ అంటే స్టాక్ని తీసుకెళ్ళి కస్టమర్ లొకేషన్లో పెట్టడం, అక్కడితో అయిపోయింది. సో కన్సైన్మెంట్ సంబంధించి పెట్టడం అక్కడితో మనకి అయిపోయింది. నెక్స్ట్ ఏంటండి, కన్సైన్మెంట్ ఇష్యూ డాక్యుమెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కన్సైన్మెంట్ ఇష్యూ డాక్యుమెంట్ అయిపోయేటప్పటికి కేఈ అనమాట. సో కేఈ అనేది కన్సైన్మెంట్ ఇష్యూ సంబంధించిన డాక్యుమెంట్ టైపు. అలాగే ఐటమ్ కేటగిరీ కేఈఎన్ గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా మీరు. సో మనం వివో V8లోకి వెళ్ళి డాక్యుమెంట్ టైప్ ఏంటండి, కేఈ. ఇది ఇప్పుడు మనం స్టాక్ మన దగ్గర వచ్చేసిన ప్రెమిసెస్లో నుంచి కస్టమర్ ప్రెమిసెస్లో ఒక 100 క్వాంటిటీ పెట్టాం. ఆ 100 క్వాంటిటీలో నుంచి ఒక 50 క్వాంటిటీ వాడికి ఇష్యూ చేసేస్తున్నాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే కంపల్సరీగా బిల్లింగ్ ఉంది అంటే సో F2 డాక్యుమెంట్ వస్తుంది అనమాట. ఓకే. ఈ డాక్యుమెంట్ టైప్లు కూడా మనం బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్స్ ఇవన్నీ కూడా మార్చుకోవచ్చు రిక్వైర్మెంట్ని బట్టి. ఒకవేళ క్లయింట్ కస్టమైజర్ చేయమన్నాడు అనుకోండి, కేఐ బదులు ఎంఎల్ అని పెట్టుకో, ఈ ఎల్ఎఫ్ బదులు ఎల్ఎఫ్ డాక్యుమెంట్ కాపీ చేసుకో, F2 డాక్యుమెంట్స్ కాపీ చేసుకొని మార్చుకొని చేయాలన్నమాట అంతా కూడా. ఓకే. సో ఇప్పుడు మనకి కంపల్సరీగా దీనికి సో బిల్లింగ్ అనేది ఉంది. ఓకేనా. సో బిల్లింగ్ అనేది ఉంది. సో మనం చేయాల్సిన పని ఏంటంటే నెక్స్ట్ ఒకసారి వివో V4లోకి వెళ్తే ఓకే మనకు తెలియపోయినా దీనికి ఏం ఐటమ్ కేటగిరీ అని కనిపెట్టవచ్చు మనం. సో కేఈ డాక్యుమెంట్ కేఈ డాక్యుమెంట్కి మనకి డిఫాల్ట్ ఐటమ్ కేటగిరీ కేఈఎన్. సో మనకి నార్మల్ మెటల్ మాస్టర్లో. సో కాబట్టి కేఈఎన్ అంటే ఏంటంటే చెప్పండి, కేఈ అనేది ఐటమ్ కేటగిరీ అనమాట. సో ఈ ఐటమ్ కేటగిరీ ఏదైతే ఉందో సో మనం చూడాలనుకుంటే సో వివో V7లోకి వెళ్ళి ఐటమ్ కేటగిరీ చూడొచ్చు అనమాట. ఓకే. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే సో ఐటమ్ కేటగిరీకి సంబంధించి మనకి కాన్ఫిగరేషన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్పెషల్ స్టాక్ W బిల్లింగ్ అనేది ఉంది కాబట్టి కంపల్సరీగా ఏ అని ఉంది. సో ఇక్కడ మనం ప్రైజింగ్ కూడా ఉంది కాబట్టి X అని చెప్పి మనకు ఉందన్నమాట. ఓకేనా. సో మనకి ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది మనకి. సో కాబట్టి నీ ఐటమ్ కేటగిరీ వచ్చేటప్పటికి సో కేఈఎన్ గుర్తుపెట్టుకోండి. ఐటమ్ కేటగిరీ వచ్చేటప్పటికి కేఈఎన్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవే అడుగుతారు ఇంటర్వ్యూలో అడిగితే, మ్యాక్సిమం మిమ్మల్ని మొబైల్ టైప్స్ ఇవే అడుగుతారు. సో ఇవి లింకులు తెలుసుకోవాలని చెప్పిన. సో కేఈఎన్. సో కేఈఎన్తో మనకి స్కెడ్యూల్ లైన్ ఐటమ్ C1 అనమాట. C1 స్కెడ్యూల్ లైన్ ఐటమ్ మనకి. సో ఒకసారి మనకి వివో V6లోకి వెళ్తే స్కెడ్యూల్ లైన్స్ కూడా తెలిసిపోతుంది. సో మూమెంట్ టైప్ 633. సో మనకి 633 మూమెంట్ టైప్. సో మూమెంట్ టైప్ అనేది కాన్ఫిగరేషన్ దేంట్లో ఉంటుంది, స్కెడ్యూల్ లైన్స్లో ఉంటుంది. ఓకే. సో ఈ మూమెంట్ టైప్తో అవైలబిలిటీ అన్నీ కూడా కావాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇవన్నీ కూడా చేసుకోవచ్చు మనం. ఇప్పుడు డైరెక్ట్గా ఆల్రెడీ దీనికి సంబంధించిన డాక్యుమెంట్ టైప్ కాన్ఫిగరేషన్ అయిపోయింది కాబట్టి మన సేల్స్ ఆర్గనైజేషన్ యూనిట్స్తో అన్నిటితో అయిపోయినాయి కాబట్టి డైరెక్ట్గా మనం
సో VA01లోకి వెళ్ళిపోయి ఒకసారి మనం చేయాల్సిన పని ఏంటంటే ఒకసారి మనం స్టాక్ అనేది ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. స్టాక్ అనేది ఓపెన్ చేసుకుంటే ఇందులో మనకి కస్టమర్ కన్సైన్మెంట్ స్టాక్ 100 ఉంది. ఇందులో నుంచి వాడు కన్జ్యూమ్ చేసుకున్నది ఒక 50 క్వాంటిటీ కన్జ్యూమ్ చేసుకున్నట్టు తీసుకుందాం. సో ఇది కస్టమర్ KB డాక్యుమెంట్ కాదు, KE డాక్యుమెంట్. సో ఇక్కడ క్రియేట్ కన్సైన్మెంట్ ఇష్యూ అని చెప్పి డైరెక్ట్గా డాక్యుమెంట్ టైప్ చూపిస్తుంది మనకి. సో ఇది కస్టమర్ రిఫరెన్స్ డేటు, సో పేమెంట్ టర్మ్స్, సో అలాగే మనకి ఇన్కో టర్మ్స్. ఓకే, సో మెటీరియల్, ఆర్డర్ క్వాంటిటీ ఎంత అండి? 50 క్వాంటిటీ. సో ఇవన్నీ ఇచ్చేస్తే సో మనం ఒకసారి మనం ఈ ఐటమ్ కేటగిరీ క్లిక్ చేస్తే మనకి కండిషన్స్, షెడ్యూల్ లైన్స్, C0 కన్సైన్మెంట్ ఇష్యూ, సో అలాగే మొత్తం కన్ఫర్మ్డ్ క్వాంటిటీ కూడా ఉంది మన దగ్గర. ఓకే, సో మీరు ఇంకో టీ కోడ్ కూడా వాడుకోండి, MD04. సో ఇందులో మీరు చెక్ చేసుకోవచ్చు మొత్తం ఏమేమి ఆర్డర్ చేసినాయి, ఏమేమి వెళ్ళినాయి, మొత్తం అంతా చెక్ చేసుకోవచ్చు ఇందులో. సో స్టాక్ 400 చూపిస్తుంది ఓన్లీ మనకి ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఎర్రర్స్ ఏమైనా చెక్ చేసుకొని పోస్ట్ చేసేయండి. కన్సైన్మెంట్ ఇష్యూ అయిపోయింది. ఓకే, సో మొత్తం అంతా ఐటమ్ కేటగిరీలో ఉంటుందండి. గేమ్ అంతా చాలా జాగ్రత్త. ఐటమ్ కేటగిరీ, షెడ్యూల్ లైన్స్ చాలా ఉంటుంది. సో అందులో ఏ పడితే అవి తీసుకుంటే మనకి పోస్ట్ అవ్వవు, డాక్యుమెంట్స్ ఎర్రర్స్ వస్తాయి జాగ్రత్తగా. అందుకే నేను ఫస్ట్లోనే అవన్నీ రిమూవ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మనం ఏం చేయాలండి? VL01. సో ఇది మనకి ఇష్యూ కింద లెక్క అనమాట. పోస్ట్ గుడ్స్ ఇష్యూ. ఇదేదో ఎర్రర్ వచ్చింది. సో మనకి ఫీల్డ్ సెలెక్షన్ అంటే ఫీల్డ్ స్టేటస్, ఇది ఫైనాన్స్ రిలేటెడ్. ఒకటేమో మెటీరియల్ మూమెంట్ టైప్ అంటే మెటీరియల్ రిలేటెడ్. GL అంటే ఫైనాన్స్ వాళ్ళకి అసైన్ చేసేయండి టికెట్, లేకపోతే మెటీరియల్ మేనేజ్మెంట్కి అసైన్ చేయండి. ఓకే, ఇది ఏ ఫీల్డ్ సంబంధించిన ఎర్రర్ అంటే కస్టమర్ గూడ్స్ మూమెంట్ సంబంధించిన ఎర్రర్. ఈ 400-312 సంబంధించింది మనం చేద్దాము. ఓకే, దీనికి సంబంధించి మనకి ఫీల్డ్ స్టేటస్, ఈ ఫీల్డ్ స్టేటస్లో మనకి ఈ కస్టమర్ గూడ్స్ మూమెంట్ అనే ఫీల్డ్ ఆప్షనల్లో పెట్టండి. సో ఇక్కడ మనకి ఎడిట్ చేసుకొని CH67 ఉంది, కానీ ఇది ఎవరో రాంగ్గా చేశారు. ఇది రాంగ్ చేశారు, ఇది తప్పు. ఈ ఫీల్డ్ స్టేటస్ తప్పు. జనరల్ అని చెప్పి తీసుకోండి. ఓకే, ఇది జనరల్ అని చెప్పి తీసుకోండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ నేను ఏం చేస్తానంటే బ్యాక్ వచ్చి ఒకసారి పోస్ట్ కోడ్స్ ఇష్యూ చేస్తాను. సేమ్ ఎర్రర్ చూపిస్తే మీరు బ్యాక్ వచ్చేసేయండి కంప్లీట్గా. ఒకసారి ఎంటర్ కొట్టండి.
సో స్టోరేజ్ లొకేషన్ ఇవ్వండి, పిక్డ్ క్వాంటిటీ, పోస్ట్ గూడ్స్ ఇష్యూ, సేమ్ ఎర్రరే వస్తుంది. సో మనకి ఇందాక ఏదైతే జిఎల్ తీసుకున్నామో దీని మీద డబుల్ ఇచ్చేసి, సో మనం మెటల్ మేనేజ్మెంట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇది సపరేస్లో ఉంది, దీన్ని ఆప్షన్లో మార్చండి. అంటే మనం వెళ్ళాల్సింది OBC4. మన ఫీల్డ్ స్టేటస్ ఏంటండి? మన ఫీల్డ్ స్టేటస్ మర్చిపోతే OBY6కి వెళ్ళి ఇందులో ZPVT మన ఫీల్డ్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోవాలి. ఫీల్డ్ స్టేటస్ మర్చిపోతే G001 మార్చాము. మనం మెటల్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి కస్టమర్ గూడ్స్ని ఆప్షన్లో పెట్టండి. ఓకే, సేమ్ ఎర్రరే వస్తుంది. మళ్ళీ బయటకు వచ్చేయండి, కంప్లీట్ బయటకు వచ్చేయండి. సో VL01N, ఓకే, VL01N. సో ఇంటర్వెల్ 49, ఇంటర్వెల్ అంటే ఫైనాన్స్, గుర్తుపెట్టుకోండి. ఇంటర్వెల్ 49 అంటే ఫైనాన్స్. సో ఇంటర్వెల్ నెంబర్ రేంజెస్ మిస్ అయినాయి ఇక్కడ, 49. సేవ్ చేయండి. ఓకే, సో పోస్ట్ గూడ్స్ ఇష్యూ. సో మనకి గూడ్స్ ఇష్యూ కూడా అయిపోతుంది. తర్వాత మనం చేయాల్సింది బిల్లింగ్ అనమాట. సో ఒకసారి ఇది డాక్యుమెంట్ కూడా సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, సో ఒకసారి డిస్ప్లేలోకి వెళ్ళండి. సో డిస్ప్లేలోకి వెళ్ళి గూడ్స్ మూమెంట్ డేటా, సో మూమెంట్ టైపు 633. ఓకే, స్టేటస్లో మనకి గూడ్స్ కూడా అయిపోయింది, బిల్లింగ్ ఉంది, అందుకే రెడ్ కలర్లో చూపిస్తుంది. ఓకే, గూడ్స్ మూమెంట్ కూడా అయిపోయింది. VF0లోకి వెళ్ళి బిల్లింగ్ చేయండి. సో సేవ్ చేయండి. సో నాకు తెలిసి VF02 మనకి ట్యాక్స్ రిలేటెడ్ ఎర్రర్ రావచ్చు, కాబట్టి VF0 వరకే చేసుకోండి. VF02 ఫైనాన్స్ వాళ్ళు చేసుకుంటారు. సో మనకి సో కస్టమర్కి బిల్ పంపిస్తే కస్టమర్ దానికి డబ్బులు కడతాడు. ఓకే, సో ఇది మనకి కాన్సెప్ట్. కన్సైన్మెంట్ ఇష్యూ, కన్సైన్మెంట్ ఫిల్అప్ అయిపోయింది, కన్సైన్మెంట్ ఇష్యూ కూడా అయిపోయింది మనకి. ఓకే, దీని స్టేటస్లు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మెటీరియల్ సంబంధించి మనకి స్టాక్ కూడా మనం చెక్ చేసుకోవాలి. సో ఇదేదో ఇంటర్వెల్ అని అడుగుతుంది, ఇది ఫైనాన్స్ ఇష్యూస్. FBN1లోకి వెళ్ళాలి. ఇంటర్వెల్ అంటే FBN1 గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఫైనాన్స్ వాళ్ళకి ఇష్యూని సాల్వ్ చేస్తారు, మనం కాదు.
సో మనకి అకౌంటింగ్లోకి వెళ్తే సో అకౌంటింగ్ డాక్యుమెంట్ కూడా మనకి హిట్ అవుతుంది. ఓకే, సో కస్టమర్ అకౌంట్ అటు సేల్స్, ట్యాక్స్ ఏమీ చేయలేదు. సో ఇక్కడితో మనకి కన్సైన్మెంట్ ఫిల్అప్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటండి? స్టాక్ చెక్ చేయాలి. సో ఎంఎంబిఈలో మరి కన్సైన్మెంట్ స్టాక్ ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. సో ఇంకా మన దగ్గర స్టాక్ మనకి 50 ఉంది, ఇష్యూ చేస్తాం కదా. ఇప్పుడు 100 స్టాక్ ఉండేది, 100 స్టాక్లో నుంచి 50 ఇష్యూ చేస్తాం కదా. ఓకే, అది. సో ఒకసారి ఇందులో మనకి MD04లో ఏముందో ఒకసారి చెక్ చేసుకుంటే పోద్దాము. సో MD04లో మనకి ఓన్లీ 400 చూపిస్తుంది. ఎందుకంటే మనం నో ప్లానింగ్ తీసుకున్నాం కాబట్టి ఫ్యూచర్లో అంటే ఓపెన్ సేల్స్ ఆర్డర్స్ ఇష్యూ అవన్నీ ఇక్కడ చూపించదు. ఎందుకంటే నో ప్లానింగ్ తీసుకున్నాం కాబట్టి ఓన్లీ మన దగ్గర కరెంట్ స్టాక్ ఎంత, కన్సర్మెంట్ స్టాక్ కాకుండా కరెంట్ స్టాక్ ఎంత అది మాత్రం చూపించదు. ఒకవేళ మనకి ఇక్కడ మన రిక్వైర్మెంట్ 1, 2 అని చెప్పి నో ప్లానింగ్ కాకుండా MRP అప్లై చేసాం అనుకో, ఇక్కడ మనకి ఓపెన్ సేల్స్ ఆర్డర్స్ అలాగే డెలివరీ ఏమైంది ఇలాంటివన్నీ కూడా డీటెయిల్స్ వచ్చి మొత్తం టోటల్ మన దగ్గర ఎంత ఉందని కూడా చూపిస్తుంది అనమాట ఇక్కడ MD04 అనేది. ఓకే, సో ఇక్కడితో మీకు అయిపోయింది. సో మళ్ళీ మనం VO-V8లోకి వెళ్ళి రిటర్న్ ఏంటండి? కన్సైన్మెంట్ రిటర్న్ ఇక్కడ కన్సైన్మెంట్ రిటర్న్ KR. సో KR అనమాట. సో కన్సైన్మెంట్ రిటర్న్లో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమేమి ఉంటాయో ఇక్కడ తెలిసిపోతుంది. రిటర్నబుల్ ఐటమ్ కాబట్టి LR, దీనికి బిల్లింగ్ రిలవెంట్ రిటర్న్ సంబంధించి RE మనం అంతకుముందు చెప్పుకున్నాం మనం. RE డాక్యుమెంట్ టైపు, LR ఏమో రిటర్న్ డెలివరీ. సో అలాగే ఏమో ఇదేమో మనకి సో ఇది బేసిక్గా రిటర్న్స్ చేయటము. ఇప్పుడు 50లో నుంచి ఒక 10 క్వాంటిటీ రిటర్న్ చేస్తున్నట్టు, డ్యామేజ్లు లేకపోవటం మూలంగా. డ్యామేజ్ ఉంటుంటూ క్వాంటిటీ రిటర్న్ చేస్తున్నాడు. 50 క్వాంటిటీ చేస్తున్నాడు కదా, ఇష్యూ చేస్తాం కదా, అందులో 10 క్వాంటిటీ రిటర్న్ చేస్తున్నాడు. సో ఇక్కడ రిటర్న్ కాబట్టి మనకి సో ఐటమ్ కేటగిరీ KRN. ఓకేనా? సో దీనికి షెడ్యూల్ కేటగిరీ D0. సో కన్సైన్మెంట్ రిటర్న్స్ 634 మూమెంట్ టైప్. ఓకే, సో ఇప్పుడు మనం రిటర్న్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే KRతో ఒక డాక్యుమెంట్ టైప్ క్రియేట్ చేయండి. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయండి. కాంబినేషన్ అడుగుద్ది, ఎర్రర్ వస్తుంది మనకి. సో ఇక్కడ చూడండి KR అని పెట్టండి ఇక్కడ. సో ఈ ఎర్రర్ వస్తుంది మనకి. సో దీంట్లోకి వెళ్ళి ఈ టీ కోడ్ మీకు వచ్చేటప్పటికి డైరెక్ట్గా టీ కోడ్ యూజ్ చేసుకోవచ్చు, OVAZ. సేల్స్ ఆర్డర్ ఏంటండి మంది? CHSO ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం రిటర్న్ చేస్తున్నాం. సో ఎవరు రిటర్న్ చేస్తున్నారు? కస్టమర్ రిటర్న్ చేస్తున్నాడు. సో ఏదో ఎక్స్పైరీ అయిపోయినాయి గూడ్స్ అని చెప్పి కస్టమర్ అనేవాడు రిటర్న్ చేస్తున్నాడు అనమాట. ఓకే, ఇక్కడ ఏమి ఇవ్వాలి? VH01 సో VH01 సో KR. సో అక్కడ మనకి ఇక డాక్యుమెంట్ టైప్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ కస్టమర్ రిఫరెన్స్ డేట్ తీసుకోండి. చూడండి ఇక్కడ క్రెడిట్ మెమో బిల్లింగ్ బ్లాకు అంటే బిల్లింగ్ అవ్వదు, ఇది తీసేయిపోతే మనకి బిల్లింగ్ అవ్వదు అనమాట. రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ బిల్లింగ్ అడుగుతుంది. అలాగే ఆర్డర్ రీజన్స్ కూడా అడుగుద్ది ఇక్కడ.
ఓకే, రీజన్ తీసుకోవాలి. ఇక్కడ బిల్లింగ్ తీసేసేయండి, లేకపోతే బిల్లింగ్లో మీకు ఎర్రర్స్ వచ్చేస్తుంది అనమాట. బిల్లింగ్లో ఎర్రర్స్ వస్తాయి, అందుకే బిల్లింగ్ తీసేయండి, క్రెడిట్ మెమో లాగా ఇది. సో ఇక్కడ మనకి ఇచ్చేసేయండి ఇంకో టర్మ్స్, పేమెంట్ టర్మ్స్. సో ఈ డీటెయిల్స్ ఇచ్చేయండి. ఓకే, ఆర్డర్ క్వాంటిటీ ఎంత? 10. సో ఎంటర్ కొట్టండి. సో లొకేషన్ సో ఇక్కడ మీకు కేటగిరీస్ చూసుకోండి, కేఆర్ఎన్. ఓకే, సో మీరు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఇందాక 50 క్వాంటిటీలో నుంచి నువ్వు రిటర్న్ తీసుకుంటే రిఫరెన్స్ కింద తీసుకొని సేల్స్ ఆర్డర్ ఇవ్వాలి, బిల్లింగ్ ఇచ్చేసేయాలి. ఇందాక 50 క్వాంటిటీ ఉన్నాయి కదా, అందులో నుంచి రిటర్న్ అయితే ఓకే. సో ఇక్కడ రిఫరెన్స్తో క్రియేషన్ ఉంటుంది మనకి, క్రియేట్ చేసేటప్పుడు అక్కడ రిఫరెన్స్ నెంబరు బిల్లింగ్ డాక్యుమెంట్ ఇచ్చి, సో ఆ 50 క్వాంటిటీ గాను ఎంత అమౌంట్ రిటర్న్ చేసినట్టు, ఎంత క్వాంటిటీ రిటర్న్ చేసినట్టు తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చేస్తుంది ఏంటి, రిఫరెన్స్ అంటే అంతకుముందు సంబంధం లేకుండా ఇప్పుడు అందులో మనం పంపించిన కన్సైన్మెంట్లోనే ఆల్రెడీ స్టాక్ బాగలేదు, ఇప్పుడు రిటర్న్ చేస్తున్నట్టు అనమాట. అంటే ఏంటి, కన్సైన్మెంట్ ఇష్యూలో మనం కస్టమర్కి ఇష్యూ చేసినప్పుడు, సేల్ చేసినప్పుడు అందులో రిటర్న్ ఉండొచ్చు, లేకపోతే కన్సైన్మెంట్ స్టాక్లో కూడా రిటర్న్ ఉండొచ్చు. ఇప్పుడు కన్సైన్మెంట్ స్టాక్లో రిటర్న్ అన్నట్టు ఇది, రాగానే రిటర్న్ చేసినట్టు లెక్క ఇది. సో ఇప్పుడు మనకి మెటల్ మీద డబుల్ చేసి స్కెడ్యూల్ లైన్స్లోకి వెళ్ళిపోయి, సో ఇక్కడ మనకి D0 అనమాట, కన్ఫర్మ్డ్ క్వాంటిటీ. సో D0 మనకి కన్సైన్మెంట్ రిటర్న్ అనమాట. అంటే ప్రతి దానికి కూడా ఐటమ్ కేటగిరీ స్కెడ్యూల్ లైన్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఇన్కంప్లీషన్ లాగ్లో చెక్ చేసుకొని సేవ్ చేస్తున్నాను. సో మనకి కన్సైన్మెంట్ రిటర్న్ కూడా అయిపోయింది. సో క్లాస్ క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ రీజాయిన్ అవ్వండి అందరూ కూడా. ఓకే, క్లాస్ క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ రీజాయిన్ అవ్వండి. తర్వాత మళ్ళీ మనం VL01Nలోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ మనం డాక్యుమెంట్ అయిపోయింది అండి రిటర్న్కి. LEనా LRా? LR. రిటర్న్ LR డాక్యుమెంట్ ఎంటర్ కొట్టండి. సో ఇది రిటర్న్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ గూడ్స్ రిసిప్ట్ అని ఉంటుంది అనమాట, పోస్ట్ గూడ్స్ రిసిప్ట్ అని ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ రిటర్న్ చేసిన నాట్ పిక్డ్ కాబట్టి ఆటోమేటిక్ 0 అనమాట, పోస్ట్ గూడ్స్ రిటర్న్స్. ఈ పోస్ట్ గూడ్స్ రిటర్న్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్యాన్సిల్ అయిపోద్దండి. అయిపోయింది, ఇక్కడ ఆపుదాము, మళ్ళీ రిటర్న్ డెలివరీ మీకు చార్ట్లో పెడతాను. మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా 2 సెకండ్స్లో అయిపోద్ది మనకి. ఓకే, సో స్క్రీన్ కనబడుతుందా? స్క్రీన్ కనబడుతుందా? సో మనకి రిటర్న్ డెలివరీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, బిల్లింగ్ చేసుకోవాలి. VF01 ఎంటర్ ఎంటర్ ఎంటర్. సో ఇక్కడ మనకి రిటర్న్ డెలివరీకి సంబంధించిన డాక్యుమెంట్ వస్తుంది, డాక్యుమెంట్ టైప్ ఆటోమేటిక్గా. సో రిటర్న్ డెలివరీకి సంబంధించిన డాక్యుమెంట్ టైప్ అనమాట. సేవ్ చేసుకోండి.
సో రిటర్న్ కూడా అయిపోయింది మనకి. ఓకే, రిటర్న్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఎంఎంబిఈలో ఒకసారి చూడండి, ఇక్కడ స్టాక్ మళ్ళీ 60కి వచ్చేసింది. అంటే 100 స్టాక్ కస్టమర్కి ఇచ్చేస్తే, ఓకే 100 స్టాక్ వాడి ప్రిమిసెస్లో పెడితే అందులో 50 వాడుకోమని తీసుకున్నాడు, వాడు 50 వాడుకున్నాడు. అందులో నుంచి 10 క్వాంటిటీ వాడు 50లో నుంచి రిటర్న్ చేసేస్తే మన దగ్గర 60 ఉంటాయి అనమాట. ఓకే, అంటే ఇంకా అన్యూజ్డ్ స్టాక్ ఈ 60ని సో మనం పిక్ చేసుకుంటాం. సో దాన్నే కన్సైన్మెంట్ పికప్ అంటాం. సో ఇక్కడితో మనకి ఒక ఓవరాల్ మీకు ఐడియా వచ్చింది. ఒకసారి VF02లో నా అకౌంటింగ్ డాక్యుమెంట్ జనరేట్ అయిందో చూద్దాం. ఓకే, సో ఇది మనకి రిటర్న్ కాబట్టి కస్టమర్ అనేవాడు క్రెడిట్లోకి వెళ్తాడు, సేల్స్ అనేది డెబిట్లోకి వస్తుంది అనమాట. మామూలు జనరల్ ఎంట్రీ ఏంటి, క్రెడిట్ సేల్స్, కస్టమర్ అకౌంట్ అంటే సేల్స్ అనమాట. కానీ ఇది రిటర్న్ కాబట్టి రివర్స్ ఎంట్రీ అనమాట. సేల్స్ ఏమో డెబిట్లో వచ్చి కస్టమర్కి ఏమో క్రెడిట్లోకి వెళ్తుంది. ఇది రిటర్న్ ఎంట్రీ. రిటర్న్స్ ఎలా చేస్తారో అర్థమైంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి, నెక్స్ట్ ఏంటిది, పికప్, కన్సైన్మెంట్ పికప్. సో VO V8 పికప్ ఏంటిదండి, డాక్యుమెంట్ టైప్ KAనా, KA. కన్సైన్మెంట్ పికప్లో మనకి ఇక్కడే ఉంది క్లియర్గా, బిల్లింగ్ ఏమి ఉండదు. ఓకే, రిటర్న్ డెలివరీ అంటే మొత్తం క్వాంటిటీ అంతా రిటర్న్ చేసుకుంటాం. 60 క్వాంటిటీ రిటర్న్లోకి వెళ్ళిపోతాయి. ఓకేనా. సో ఇది మనకి. సో తర్వాత ఏంటిదండి, మనకి దేంట్లోకి వెళ్ళాలి, VO V4. సో దీంట్లో ఉన్న ఐటమ్ కేటగిరీ ఏంటి, KAకి ఐటమ్ కేటగిరీ ఏంటి, KAN. సో ఐటమ్ కేటగిరీ ఇది దీంతో. ఓకే, ఎనీ స్టాండర్డ్స్. తర్వాత మనం VO V7లోకి వెళ్ళి, సో KANతో మనకి బిల్లింగ్ డాక్యుమెంట్ అనేది ఉండదు. సో బిల్లింగ్ డాక్యుమెంట్ అనేది ఉండదు. J అంటే ఏంటి, ఓన్లీ ఫర్, సో ఇక్కడ వరకే. ఓకే, సో తర్వాత సో మనం దీంతో పాటు VO V5కి వెళ్ళి చెక్ చేసుకుంటే దీంతో పాటు షెడ్యూల్ ఐటమ్ కేటగిరీ ఏంటి, సో F1 అనమాట. F1 షెడ్యూల్ లైన్స్ అంటే మనకి F1లో క్లిక్ చేస్తే దీంట్లో ఉన్న మూమెంట్ టైప్ ఏంటి అన్నది తెలిసిపోతుంది నీకు. 632. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయి. సో ఈ ఎర్రర్ సాల్వ్ చేద్దాం. ఇందా టీ కోడ్ చెప్పేది రాసుకోండి. ఇందాక చెక్కిన డైరెక్ట్గా ఇందులోకి వెళ్తానికి టీ కోడ్ ఉంది కదా, టీ కోడ్ రాసుకోండి. OVAZ. ఓకే, సో ఇది అయిపోయింది. సో ఇప్పుడు ఎంటర్ కొడితే మనకు అవ్వదు, బయటకు వచ్చేసేయండి. ఓకే, ఈ డీటెయిల్స్ తీసుకోండి. కన్సైన్మెంట్ పికప్. ఓకే, సో మొత్తం 60 క్వాంటిటీ పికప్ చేసుకోండి. ఓకే, ఇదేంది, నో ప్రైజింగ్ ప్రొసీజర్ బందేనా ఇది.
ఇది తీసుకోండి. సో ఎర్రర్ వచ్చింది చూడండి ఇక్కడ, ప్రైజింగ్ ప్రొసీజర్ రిలవెంట్ ఎర్రర్. సో ప్రైజింగ్ ప్రొసీజర్ సంబంధించిన ఎర్రర్స్ నిన్న క్లాస్లో చెప్పుకున్నాం మనం. CHCCB1 exist in table. So pricing procedure could not be determined because no entry with keys CHOCB B and 1 ఓకే అండ్ మిస్సింగ్, ఈ టేబుల్లో మిస్ అయింది అంటుంది. ప్రైజింగ్ ప్రొసీజర్ సంబంధించి ఎర్రర్ ఇది. రిఫరెన్స్ IMG. నెక్స్ట్ ఏంటండి, బేసిక్ ఫంక్షన్ ఫ్రీ గూడ్స్ ప్రైజింగ్ ప్రొసీజర్ బేసిక్ ఫంక్షన్స్. సో డాక్యుమెంట్ టైప్, అసైన్ డాక్యుమెంట్ టైప్ సంబంధించి ఇక్కడ బిఎన్ ఉంది చూసారా, మిగతా వాటిలన్నిటికి ఏ అని ఉంది. సో ఓవికేకేలో ఏం లింక్ అయి ఉన్నాయి, సో ఏ ఉంది. ఓకే, అందుకే మీకు ఈ ఎర్రర్ వస్తుంది అనమాట. ఒక పని చేద్దాం, దీన్ని ఏ కింద మార్చాయి, ఎర్రర్ రాదు ఇంకా. సో ఈ ఎర్రర్ నోట్ చేసుకొని పెట్టుకోండి. సో బయటకు వచ్చేయండి. ఓకే, సో ఇదన్నీ తీసుకోండి, పేమెంట్ టర్మ్ తీసుకోండి. మెటీరియల్ తీసుకోండి, ఆర్డర్ క్వాంటిటీ, సో ఎంటర్ కొట్టండి. ఏమిది ఆర్డర్ క్వాంటిటీ, ఆర్డర్ క్వాంటిటీ ఎంత మనకి 60 క్వాంటిటీ ఆర్డర్ రిమైనర్ తీసుకుంటున్నాం మనం. సో రిక్వైర్మెంట్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ అంటే ఏం చేయాలండి, ఇది బిల్లింగ్ రిలేటెడ్ కాదు అని చెప్తుంది. సో ఇది ప్రైసింగ్ ఎక్స్ అని చెప్పి తీసుకోండి. అన్నీ క్లోజ్ చేయండి ఒకసారి. ఓకే, లేకపోతే ఏమన్నా మిస్ అయ్యి ఉంటాయి మళ్ళీ ప్రైజింగ్ ప్రొసీజర్ కాన్ఫిగరేషన్స్. ఫస్ట్ మన అమౌంట్తోనే కదా పంపించింది స్టాక్.
ఓకే ఓకే సో సో మనకి ఎర్రర్స్ ఏమైనా చెక్ చేసుకోండి. ఆర్డర్ రీజన్. సో ఇక్కడ ఆర్డర్ రీజన్ అని అడుగుతుంది. ఇది మనకి వాడు రిటర్న్ చేసుకుంటున్నాం మనం, అంటే ఏంటి వాడు పికప్ చేసుకుంటున్నాం. రెస్పెక్టివ్ రీజన్ ఇవ్వాలి ఇక్కడ. పూర్ క్వాలిటీ కాదు, పూర్ క్వాలిటీ అయిపోయింది కదా. పూర్ క్వాలిటీ 10 క్వాంటిటీ. డ్యామేజ్ ఇన్ ట్రాన్సిట్ ఫ్లైట్ డిఫరెన్స్. ఇక్కడ రెస్పెక్ట్ మెటీరియల్ రెస్పెక్ట్ తీసుకోవాలి. ఇక్కడ అది లేదు, రీజన్ లేదు, క్రియేట్ చేసుకోవాలి బ్యాక్ ఎండ్లో. ఏదో ఒకటి తీసుకుందాం ప్రస్తుతానికైతే. మెటీరియల్ రీయూనిట్ అని చెప్పి తీసుకుంటున్నా. రీజన్ ప్రాబ్లం ఏం లేదు. సేవ్ చేయండి. దీనికి బిల్లింగ్ ఉంటుందండి. కన్సైన్మెంట్ పికప్ బిల్లింగ్ ఉంటుందా? ఉండదు. ఓకే, బిల్లింగ్ ఓన్లీ ఫర్ పిక్ ఇష్యూ చేసిన దానికి, రిటర్న్ చేసిన దానికి మాత్రమే. ఇప్పుడు ఏం చేయాలి మనం? మొత్తం 60 రప్పించేసుకుంటున్నాం మనం, 60 తెచ్చేసుకుంటున్నాం. సో ఇక్కడ పోస్ట్ గూడ్స్ రిసిప్ట్ ఇది. సో ఇది మనకి ఇక్కడ బ్లాంక్ ఆటోమేటిక్గా అయిపోతుంది. దీనికి బిల్లింగ్ ఉండదు, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సేల్స్ ఆర్డర్లో బిల్లింగ్ లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ఓకే, రిటర్న్స్ అయిపోయినాయి. EH03 ఒకసారి వెళ్ళి దీంతో జరిగిన మొత్తం అంతా స్టోరీ చూద్దాం. మెటీరియల్తో జరిగిన ఓకే, పద్దానికి చూసుకోవచ్చు మనం. సో మొత్తం స్టాక్ వచ్చేసింది. కన్సైన్మెంట్ స్టాక్లో లేవేమీ కూడా, కస్టమర్ కన్సైన్మెంట్ స్టాక్లో ఏమీ లేవు. ఓకే, 40 మొత్తం 500 క్వాంటిటీ క్రియేట్ చేసాం స్టార్టింగ్లో. 40 క్వాంటిటీ వాడు తీసుకున్నాడు, 10 క్వాంటిటీ రిటర్న్ చేశాడు, టోటల్ 60 క్వాంటిటీ. ఓకేనా? అర్థమైందండి? ఓకే, మొత్తం 500 క్వాంటిటీ ఫస్ట్ మెటల్ క్రియేట్ చేసుకుంది మనం. స్టాక్ 500 నుంచి 100 క్వాంటిటీ వాడికి ఇచ్చేసాము. అంటే కన్సైన్మెంట్ స్టాక్లో పెట్టాము వాడి ప్రిమిసెస్లో. అందులో నుంచి వాడు 50 క్వాంటిటీ తీసుకున్నాడు ఫస్ట్, అది కన్సైన్మెంట్ ఇష్యూ. ఆ తర్వాత 50 క్వాంటిటీ నుంచి వాడు రిటర్న్ చేస్తాడు నీకు 10 క్వాంటిటీ బాగాలేదని. అప్పుడు 60 క్వాంటిటీ మన దగ్గర ఉంటుంది కన్సైన్మెంట్ స్టాక్ కింద. 60 క్వాంటిటీ మనం పికప్ చేసుకున్నాం. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్.